హాయ్, వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. బాగున్నారా? ఈరోజు నేను నా వీడియోలో మా డాటర్కి హెయిర్ కటింగ్ చేశాను. సో అది ఎలా చేశానో మీకు చూపించాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ హెయిర్ కటింగ్కి క్రీ క్లిప్ అని ఒకటి యూజ్ చేశాను అనమాట. సో ఇదండి, దీన్ని క్రీ క్లిప్ అంటారు. సో దీంతో ఈ స్ట్రైట్ కటింగ్ చేసుకోవచ్చు, యూ షేప్ కటింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ వాటర్ బబుల్ ఉంది కదా, ఇది మనం పెట్టుకున్నప్పుడు సెంటర్కి రావాలన్నమాట ఈ వాటర్ బబుల్. సో ఇలా అయితే బాగా కనబడుతుంది. సో సెంటర్కి వచ్చినప్పుడు అంటే కరెక్ట్గా మనం సెట్ చేసుకున్నట్టు వాటర్ బబుల్ సెంటర్కి వస్తే. సో ఇదండి, ఇది పెద్ద అంటే బాగా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి సో ఇది యూజ్ అవుతుంది. స్ట్రైట్ కట్ అయినా, యూ షేప్ అయినా, సో ఎనీ కైండ్ ఆఫ్ కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీంతో. తర్వాత సో ఇది ఇలా ఉంటుంది, కోమ్ టైప్లో ఉంటుంది అనమాట. సో అంటే గ్రిప్ వస్తుంది హెయిర్కి. సో ఇలా నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. తర్వాత ఇంకొకటి ఉంది, ఇదండి, ఇది చిన్నదనమాట. సో చిన్నగా ఈవెన్ బ్యాంగ్స్ అలాంటివి కట్ చేసుకోవడానికి, చిన్నపిల్లలకి కట్ చేయడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఇలా కోమ్ టైప్లో ఉంటుంది. అంటే ఈ రెండు ఇలా పెట్టినప్పుడు సో గ్రిప్ వస్తుంది అనమాట, హెయిర్ని క్యాచ్ చేస్తుంది. వీటితో నేను మా అమ్మాయికి హెయిర్ కట్ చేశాను. సో అది ఎలా చేశాను మీకు చూపించాలనుకుంటున్నాను. సేమ్ ఇది కూడా అంతే, దీనిలో కూడా వాటర్ బబుల్ ఉంటుంది, కనపడుతుంది కదా. సో ఈ బబుల్ మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్ పొజిషన్, సెంటర్కి రావాలన్నమాట అది. సో దీంతో ఎలా చేశాను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో అది చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. సో నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు నేను కటింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. మా అమ్మాయికి స్ట్రైట్ కట్ చేయబోతున్నాను. సో ముందుగా తన హెయిర్ని డీటాంగ్లింగ్ చేస్తున్నాను, చిక్కు తీస్తున్నాను అనమాట. ముందుగా చిక్కు తీసుకుని తర్వాత సో హాట్ బ్రష్ యూస్ చేసి తన హెయిర్ని స్ట్రైట్ చేస్తున్నాను. హెయిర్ బ్రష్తో హెయిర్ కోమ్ చేస్తున్నాను. ఇప్పుడు పాపిడ తీసాను. ఇదండి క్రీ క్లిప్. సో దీంతో మీరు ఎటువంటి హెయిర్ కట్ అయినా చేసుకోవచ్చు. ఇది ఇంకొకటి ఉంది, స్మాల్ సైజు. సో దీంతో బ్యాంగ్స్ అవి కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్రీ క్లిప్ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు తీసుకొచ్చి ఒక
వాటర్ బబుల్ కనిపిస్తుంది కదా, సో అది కరెక్ట్గా సెంటర్కి రావాలి. ఇక్కడ నేను జెంట్స్ది ట్రిమ్మర్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. మీరు సిజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. సో కటింగ్ అయిపోయింది. ఈ క్రీ క్లిప్ యూస్ చేసి ఎటువంటి కటింగ్ అయినా చేసుకోవచ్చండి. ఈవెన్ లేయర్స్, తర్వాత యూ షేపు, వి షేపు, మీకు నచ్చిన ఎటువంటి కటింగ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. క్రీ క్లిప్తో చాలా ఈజీగా, సింపుల్గా సో ఇలా మనం ఇంటి దగ్గరే కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనం ఓన్గా కూడా మన ఓన్ హెయిర్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.